మనస మేకప్ వన్ స్టాప్ డెస్టినేషన్లో ఈరోజు సర్టిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొనిదెల్ల నిహారిక గారు వచ్చేసి నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతోటి హేమ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కూకట్పల్లి వాసులు ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఏం నేర్చుకున్నారు కొత్తగా, వారు స్వతహాగా ఏం చేస్తారు వారు మాట్లాడుతున్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చెప్పాను మీరు బాగున్నారని. నేను కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ. చెప్పారా ఇట్లా? చెప్పారు. వేరే వాళ్ళ ముందు నవ్వుకోండి, గుండెలు హార్ట్ అటాక్ వచ్చిపోతాయి. చెప్పండి మేడం, ఏం చేస్తుంటారు? నేను మేకప్ ఆర్టిస్ట్. ఎప్పటి నుంచి? 2018. అందరినీ అందంగా తయారు చేస్తూనే ఉన్నారు. చేస్తాను. మధ్యలో అందుకనే ప్రతి పెళ్లి కూతురు బాగానే ఉంటుందని అనుకున్నా. నిజమే, దీని వెనకాల మీరే ఉన్నట్టుంది. మేకప్ ఆర్టిస్ట్ అంటే ఇక అదే పని కదా, మేము అందంగా తయారు చేయాలి, అందంగా చూపించాలి. అప్పటివరకు పర్లేదు, కానీ పెళ్ళైన తర్వాతనే ఇబ్బంది పడుతున్నారు అని కూడా కామెంట్స్ వచ్చినాయి. మీరు ఇన్స్టాలో కూడా చూసి ఉంటారు. మీరు ఉంటాయి మరి, అంటే ముందే చూస్తారు కదా, పెళ్ళిలో అంటే బాగా కనిపించాలి. పెళ్ళి కూడా అట్లా చూపులు కూడా అట్లా తయారు చేస్తున్నారట. పెళ్లి చూపులు, అవును, ఈ మధ్య అందరూ పెళ్లి చూపులు కూడా రెడీ అవుతున్నారు అట్లా. మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్ వైపుకి రావాలి అనుకున్నారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను 7 years జాబ్ చేశాను. నాకు అప్పుడు శాలరీ 42,000 వచ్చేది. అప్పుడు ఏమైందంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ అనమాట. నాకు కొంచెం ప్యాషన్ బ్యూటీ మీద అట్లా. నేనేం సర్వీసెస్ నేర్చుకోలేదు, కానీ ఓన్లీ మేకప్ ప్రొఫెషనల్ మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ నేర్చుకున్నాను అనమాట. 2018 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 2022లో మానస స్టూడియోకి వచ్చాను అనమాట. 22లో 3 years అవుతుంది. 3 years పైనే అవుతుంది వచ్చి. సో దాని తర్వాత ఈమెకి ఎంప్లాయీగా చేస్తున్నాను. నేను సెల్ఫ్ ఫ్రీలాన్సర్గా కూడా చేస్తున్నాను. 2 చేతుల సంపాదన అంతే అనుకోండి. ఏం చెప్తారు ఈ ఫీల్డ్లోకి రావాల్సుకున్న వాళ్ళు? చాలా కష్టం ఉంటుంది మెయిన్ అయితే. ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో అయితే అస్సలు చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉండే 2018-17 ఆ టైంలో. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years నుంచి చూస్తుంటే గల్లీకి ఒకళ్ళు ఉంటున్నారు మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు కొంతమంది అంటే డిపెండ్స్ ఆన్ ది మేకప్ ఆర్టిస్ట్. ఒకళ్ళు ఒకలా ఛార్జ్ చేస్తారు, ఒకళ్ళు ఒకలా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మా పాత క్లయింట్స్ కూడా ఏమైపోయిందంటే, వాళ్ళు ఇంతే ఛార్జ్ చేస్తున్నారండి, మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తారు అంటే, వన్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వర్క్ చూసిన తర్వాత మళ్ళీ పిలుస్తారు 1-2 times తర్వాత. డిఫరెన్స్ తెలుస్తుంది వాళ్ళకు కూడా. వర్క్ హార్డ్, డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. మనకి ఆడ్ టైమింగ్స్ చాలా ఉంటుంది ఈ ఫీల్డ్లో. సో మనం అది నిహారిక గారి చేతుల మీద సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా? చాలా బాగుంది, మంచిగా అనిపించింది, హ్యాపీ. అభిమానులు ఎవరుంటారు? మేకప్ ఫీల్డ్ అనేది చాలా క్రియేటివ్ ఫీల్డ్. సో ఈ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళందరూ చాలా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళే రావాలి ఇక్కడికి, ఈ ఫీల్డ్కి. మేకప్ వేసుకుంటే 40 వాళ్ళు 20 లాగా కానొస్తున్నట్టు నిజమేనా? అనిపిస్తారు. మరీ 20 కాదు, కానీ 30. మా కళలో మీరు మోసం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.